దీనికి మూలం నన్నయ్య భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ which does the function of a noun in order to communicate our internal feelings to others. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్మనెంట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీర పంచినప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశం నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం సార్. 2 తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న విద్యార్థులందరికీ నమస్కారం సార్. మా ప్లాటో యాజమాన్యం లాక్డౌన్ వల్ల, కరోనా మమ్మూరి వలన చాలామంది విద్యార్థులు గ్రామీణ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇలాంటి విద్యార్థులకి ఈ డైలీ కరెంట్ అఫైర్స్ని చేరవేయాలి. ఈ పోటీ పరీక్షల్లో ఒక కరెంట్ అఫైర్స్ కీలకమైన పాత్ర కూడా పోషించబోతుంది కనుక విద్యార్థులకు అందుబాటులో ఉన్న లక్ష్యంతోనే మా ప్లాటో మీ కరెంట్ అఫైర్స్ నా ద్వారా అందిస్తున్న సంఘటన సార్. జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఎవ్రీ డే సార్. మీరైనా ఒక్కోసారి చూడకపోవచ్చు. మేము దసరా పండుగ నాడు కూడా మేము మీకు కరెంట్ అఫైర్స్ అందించాం సార్. అది సార్ మా లక్ష్యం ఏందో విద్యార్థులకు అందుబాటులో ఉండాలనే లక్ష్యమే సార్ ప్రధానంగా. ఎందుకంటే పోటీ పరీక్షల్లో 50 నుండి 60 పైగా ఇక్కడ నుండే అడుగుతాడు సార్ కరెంట్ అఫైర్ జీకే నుండే. మరి ముఖ్యంగా సార్ రస్కిన్ బాండ్ ప్రముఖ సాహిత్యవేత్త, ప్రముఖ రచయిత, 100కు పైగా నవలలు రాసిన వ్యక్తి సార్ ఇతను. 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు సార్ ఇక్కడ రస్కిన్ బాండ్కు టాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు లభించిన సార్. 100కు పైగా నవలలను రాశారు. ఇతని నవలలో సార్ ఇక్కడ బెస్ట్ నవల పైకప్పు గది. పైకప్పు గది, మరొకటి నీలం గొడుగు. నీలం గొడుగు అనే నవలలు సార్. ఈ 2 కూడా బెస్ట్ నవలలు సార్. ఒక టాటా కంపెనీ వాళ్ళు అవార్డు ఇవ్వడం జరిగింది సార్. ఓన్లీ టాటా ఉత్పత్తి డబ్బు ఆశించడం కాకుండా ఒక సామాజిక సేవా రంగంలో కూడా ప్రముఖ రచయితలను ప్రోత్సహిస్తూ
సామాజిక సేవా రంగంలో ముందుకు పోతున్న కంపెనీ సార్ టాటా. ఈ భారతదేశంలో ₹1,00,000 సామాన్యుడికి ఒక కారు అందించాలన్న ఉద్దేశంతో ఒక నానో కారును కూడా మార్కెట్లోకి తీసుకొచ్చిన సంస్థ సార్ ఇది టాటా. ఒక 1907లో మొట్టమొదటిసారిగా జార్ఖండ్లో జంషెడ్పూర్లో సువర్ణ రేఖ నది ఒడ్డున టాటా ఇనుముకు కర్మాగారాన్ని కూడా స్థాపించిన సంఘటన సార్ వచ్చేసి. రిపోర్టీ పరీక్షలు అడుగుతాడు సార్. ఒక రస్కిన్ బాండ్ ప్రముఖ రచయిత ఏ సంస్థ ఇతనికి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇవ్వడం జరిగింది, ఇలా అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ వచ్చేసి ఒక నేపాల్ దేశానికి తొలి మహిళ రాష్ట్రపతిగా, 2 సార్లు రాష్ట్రపతిగా, రెండవసారి పనిచేస్తున్న వ్యక్తి విద్యాదేవి భండారి సార్. విద్యాదేవి భండారి 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు విద్యాదేవి భండారి సంకలనం చేసిన ప్రముఖమైన నవల సార్ వచ్చేసి మెయిల్ భుజన్కో గాంధీ. మెయిల్ భుజన్కో గాంధీ సార్ ఇది. ఈ నవలను బిపి కొయిరాలా, అదేవిధంగా ఇండియన్ సంస్థ సంయుక్తంగా ప్రచురించారు సార్. ఈ నవల తెలుగులో సార్ నాకు కనిపించిన ఉత్తమ గాంధీ, నాకు కనిపించిన ఉత్తమ గాంధీ సార్ ఇది. ఈ నవలను ఈరోజు నేపాల్ అధ్యక్షురాలు సార్, నేపాల్లో ఉన్న భారత రాయబారి వినయ్ మోహన్ కత్రా సార్, వీళ్ళు వినయ్ మోహన్ కత్రా ఆవిష్కరించారు సార్. వచ్చేసి ఒక మహాత్మా గాంధీ యొక్క 151 సంవత్సరాల యొక్క జన్మదిన వేడుకలు పురస్కరించుకొని ఆల్రెడీ అయిపోయినాయి. నేపాల్ యువతకి గాంధీజీ సిద్ధాంతాలు అవి చాలా దగ్గరలో ఉన్నాయి. దేశ అభివృద్ధిలో, దేశ సమగ్రతలో, దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు నడిపించడంలో గాంధీజీ యొక్క ప్రభావం చాలా వరకు కూడా మన మీద ఉండాలని చెప్పి గాంధీజీ ప్రభావం ద్వారా ముందుకెళ్ళాలి. చాలామందికి ఆదర్శవంతమైన వ్యక్తి ఈ ప్రపంచ జాతి కూడా, ముఖ్యంగా నేపాల్ యువత ఒక గాంధీజీ లాంటి యొక్క అంశాల ద్వారా, ఆయన సంబంధించిన విధానాల ద్వారా, ఆయన చేసిన పోరాటాల ద్వారా ప్రేరణ పొందాలని చెప్పి ఈ నవలను ఇక్కడ రాయడం జరిగింది సార్. ఒక 2008లో ఒక హిందూ రాజ్యం నుండి లౌకిక రాజ్యంగా ఏర్పడిన కంట్రీ నేపాల్. 240 ఏళ్ల పాటు నేపాల్ దేశాన్ని ఒకే ఒక రాజరిక వంశం వారి పరిపాలించేది.
ప్రజలు ఈ మార్పు కోరుకుంటున్నారు, ప్రజా సమస్యలు ఎలా ఉన్నాయి, ప్రజలు ఎలాంటి ఆలోచన విధానాలతో ముందుకు పోతున్నారని చెప్పి ఏనాడు కూడా నేపాల్ రాజరిక ప్రభుత్వం పట్టించుకోలేదు. నేపాల్ మావోయిస్టు నాయకుడైన ప్రచండతో నేపాల్ ప్రజలు అంటే జట్టు కట్టి 230 ఏండ్ల యొక్క నేపాల్ రాజరిక వ్యవస్థ పతనమై ఒక లౌకిక రాజ్యాంగం ఏర్పడింది సార్. నేపాల్ ప్రజలు ఎవరెస్ట్ శిఖరాన్ని సాగర మాత అని పిలుస్తున్నారు సార్. ఒక నవ్యాంధ్రప్రదేశ్ నుండి ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి లేడీ పూదోట నీలిమ. గతంలో గ్రూప్ 2 అడిగిన బిడ్డ సార్. గుంటూరు జిల్లా పూదోట నీలిమ. తెలుగు విద్యార్థులు మాలావతి పూర్ణ, ఆనంద్ కుమార్ సార్. తొలి భారతీయురాలు బచంద్రి పాల్. 2 సార్లు అధిరోహించిన భారతీయురాలు సంతోష్ యాదవ్ సార్. ఆరు సంవత్సరాల వయసులో వరల్డ్లోనే యంగెస్ట్ కంప్యూటర్ సార్. ఇక్కడ యంగెస్ట్ కంప్యూటర్ ప్రోగ్రామర్గా గిన్నీస్ రికార్డు సృష్టించిన గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్కు చెందిన విద్యార్థి సార్. తలసానియా విద్యార్థి సార్. తండ్రి ఈ తలసానియా విద్యార్థి సార్ ఒక మైక్రోసాఫ్ట్ కంపెనీ నిర్వహించిన ప్రత్యేక ప్రోగ్రామ్స్ కూడా క్లియర్ చేయడం జరిగింది సార్. క్లియర్ చేశారు. అదేవిధంగా సార్ అనేకమైన ప్రోగ్రామ్స్ కూడా రకరకాల ప్రోగ్రామ్స్ కూడా సృష్టించారు. తలసానియా ఒక తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే అతి చిన్న వయసులోనే కంప్యూటర్ను ఒక ఆట ఆడుకునే విద్యార్థి సార్. మన భారతీయుడే. ఏదైనా చిన్నతనం నుండి వస్తుంది సార్. అందుకే పిల్లలకి దేని మీద ఇంట్రెస్ట్ ఉంటే దాని మీద ఇంట్రెస్ట్తో ముందుకు సాగనంపాలి. ఇలా ఒక భారతీయ విద్యార్థికి ఒక అరుదైన అవకాశం లభించింది సార్. మైక్రోసాఫ్ట్ కంపెనీ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, ఈ కంపెనీ CEO సత్య నాదెల్లా చౌదరి సరితను 1 year శాలరీ 520 కోట్లు సార్. అనంతపురం జిల్లాలో బుక్కరాయపురం అనే గ్రామంలో జన్మించిన వ్యక్తి సార్ సత్య నాదెల్లా చౌదరి. మన హైదరాబాద్ బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుకొని ఈరోజు భారతదేశంలో ప్రపంచంలోనే ఒక బెస్ట్ CEOగా అవార్డు స్వీకరించిన వ్యక్తి సార్. యొక్క పర్సన్ సత్య నాదెల్లా చౌదరి. హిట్ రీప్రెష్ అనే నవల రచయిత సార్ ఇతను వచ్చేసి. అదేవిధంగా సార్ మరి ముఖ్యంగా సార్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ సార్
నెహ్రూ క్యాబినెట్లో తొలిసారిగా మంత్రుల సంఖ్య 14 మంది మంత్రులు. ఈ దేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి, ప్రిన్స్ ఇన్ ఇండియా ఫ్రీడమ్ అనే నవల రచయిత. ఒక మరణం తర్వాత భారతరత్న అవార్డు లభించింది. ఈయన జన్మదినమే నవంబర్ 11 నేషన్ ఎడ్యుకేషన్ డే, జాతీయ విద్యా రోజు సార్. విద్యారంగంలో అనేకమైన మార్పులు తీసుకురావడానికి తన వంతు కృషి చేసిన వ్యక్తి సార్ మౌలానా అబుల్ కలాం ఆజాద్. మారుతున్న పరిస్థితులకు అనుకూలంగా పాశ్చాత్య దేశాల్లో విద్యా విధానం కాకుండా దేశం ఏం కోరుకుంటుంది, దేశ ప్రజలకు ఎలాంటి విద్య కావాలి, దేశ సంస్కృతిని విద్యాపరంగా ఎలా సంరక్షించాలి, ఎలా కాపాడుకోవాలని చెప్పి ఆ రోజుల్లోనే పిలుపునిచ్చిన వ్యక్తి సార్ ఇతను. మరి ముఖ్యంగా సార్ 2008 నుండి నవంబర్ 11ను జాతీయ విద్యా రోజుగా కేంద్రం గుర్తించిన సార్. మరి ముఖ్యంగా సార్ 1947 నుండి 1958 వరకు దేశంలో తొలి విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు సార్. ఒక 1992లో ఇతనికి మరణం తరువాత భారతరత్న అవార్డు లభించింది సార్. వచ్చేసి ఇతనికి ఒక ఇయర్ నుండి కేంద్ర ప్రభుత్వము నవంబర్ 11ను జాతీయ విద్యా రోజు గుర్తించింది లేదా ఏ ఇయర్ నుండి ఏ ఇయర్ వరకైనా విద్యామంత్రిగా పనిచేశారు దేశానికి, తొలి విద్యాశాఖ మంత్రిగా. ఏ ఇయర్లో భారతరత్న అవార్డు లభించింది, ఎవరి జన్మదినాన్ని కేంద్ర ప్రభుత్వం నేషన్ ఎడ్యుకేషన్ డేగా గుర్తించింది, ఇలా మనకు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ షేక్ ఖలీఫా 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు సార్ అమెరికాలో ఒక హాస్పిటల్లో మరణించిన బహ్రెయిన్ దేశం ప్రధాని సార్ షేక్ ఖలీఫా ఈ ప్రపంచంలోనే సుదీర్ఘ కాలం పాటు ఒక దేశానికి ప్రధానిగా పనిచేసిన వ్యక్తి అంటే ఈయన సార్ షేక్ ఖలీఫా. 1970లో ప్రధానిగా బాధ్యతలను స్వీకరించారు. అప్పటి నుండి ఈ రోజు వరకు కూడా ఈ దేశాన్ని ప్రధాని కొనసాగుతున్నారు. 2020 నవంబర్ 11 వరకు సరితను ప్రధాని. అదేవిధంగా సార్ 1971లో ఆగస్టు 15 నాడు బహ్రెయిన్ దేశానికి స్వాతంత్రం రావడం జరిగింది సార్. లభించింది సార్. 2011లో అరబ్ విప్లవం వచ్చినప్పుడు అరబ్ విప్లవం వచ్చిన సందర్భంలో
ఒక కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి ఇతను సార్. నరేంద్ర మోడీ 2019లో ఈ దేశాన్ని సందర్శించినప్పుడు వాణిజ్యం, ఆర్థిక, రక్షణ రంగం పలు అంశాలపై కూడా ఒప్పందాన్ని అంగీకరించారు మోడీ. ఈ దేశం అత్యున్నతమైన అవార్డును కూడా మోడీ లాస్ట్ ఇయర్ ఈ దేశం నుండి స్వీకరించిన యొక్క సంఘటన సార్. రేపు కరెంట్ అఫైర్స్ పరంగా అడుగుతాడు సార్. 2020 నవంబర్ 11 నాడు మరణించిన షేక్ ఖలీఫా ఏ దేశ ప్రధాని? ఈ ప్రపంచంలో సుదీర్ఘ కాలం పాటు ప్రధానిగా పనిచేసిన ప్రతినిధి ఎవరు? అరబ్ విప్లవంతో సంబంధించిన వ్యక్తి ఎవరు? ఈ టైపులో రేపు పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. వచ్చేసి అదేవిధంగా సార్, ఒక 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు సార్ 2 రోజుల పర్యటన కోసం కేంద్ర విదేశాంగ కార్యదర్శి హర్షవర్ధన్ శ్రింగ్లాని మాల్దీవుల దేశాన్ని సందర్శించి 4 అంశాలపైన ఒప్పందాన్ని అంగీకరించారు సార్. ఒకటి వచ్చేసరి ఇక్కడ ఈ ప్రాంతంలో మగ దీవులను కలుపుతూ రోడ్డు నిర్మాణం. అదేవిధంగా సార్ మరొకటి, దీని 100 కోట్ల మిలియన్ సార్. మరొకటి సార్ వచ్చేసి యువత క్రీడా రంగాల్లో సహకారం. మరొకటి సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ప్లాంటు మరియు మట్టి శిక్షణ ప్రయోగ కేంద్రాలు ఏర్పాటు. ఈ దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి సార్. మొత్తం సార్ ఇక్కడ 500 మిలియన్ అమెరికన్ డాలర్లు ఇవ్వడానికి ఒప్పందాన్ని అంగీకరించాం సార్. అందులో భాగంగా సార్ ఆల్రెడీ 100 కోట్లు మంజూరు చేశాం సార్. ఇరు దేశాల మధ్య కరెన్సీ ఎక్స్చేంజింగ్, అక్కడ మట్టి ప్లాంట్ మరియు మట్టి నాణ్యత శిక్షణ కేంద్రాలు, మౌలిక సదుపాయాలు, రవాణా నిర్మాణం, పలు రకాలుగా మనం సహకరిస్తున్నాం సార్. ఇదే కాకుండా సార్ మాల్దీవుల కంట్రీ సార్కులో ఒక మన ప్రధానమైన దేశం. భారతదేశం మాల్దీవులకి ఆర్థికపరమైన వాణిజ్యపరంగా అనేక రకాలుగా ఇలా సపోర్టు అందిస్తున్న సంఘటన సార్ వచ్చేసి. దీనితో పాటు ప్రధానంగా సార్ కరోనా మూమెంట్లో ఆపరేషన్ సంజీవని పేరుతో ఇక్కడ మనం వైద్య
సామాగ్రిని, వైద్య సామాగ్రిని కూడా భారత్ పంపించింది సార్. ఒక మాల్దీవుల క్యాపిటల్ మాలే, మాల్దీవుల కరెన్సీ మాల్దియన్, మాల్దీవుల పార్లమెంట్ మజ్లిస్, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్ ఇబ్రాహిం సులేవ్. మహమ్మద్ ఇబ్రాహిం సులేవ్ సార్ 2016లో మాల్దీవుల కంట్రీని కామన్వెల్త్ నుండి సస్పెండ్ చేయబడితే మళ్ళీ 2020 ఫిబ్రవరి 1 నాడు తిరిగి కామన్వెల్త్లోకి తిరిగి మళ్ళీ ప్రవేశించిన కంట్రీ సార్ మాల్దీవులు. రేపు పోటీ పరీక్షలు మనకు అడుగుతాడు సార్, ఏ దేశంలో కరెన్సీ మార్పిడిపై ఒప్పందం, ఏ దేశంతో మౌలిక సదుపాయాల అభివృద్ధి ఒప్పందం, ఈ టైప్లో అడగవచ్చు. ఏ దేశానికి ఆపరేషన్ సంజీవని పేరుతో వైద్య సామాగ్రిని పంపిణీ, దాంతోపాటు 2020 సంవత్సరం మే 8 నాడు లాక్డౌన్ కారణం వల్ల ఉద్యోగాలు కోల్పోయిన భారతీయుల్ని స్వదేశాన్ని తీసుకురావడం కోసం తొలిసారిగా నౌకాయానం ద్వారా ఆపరేషన్ సముద్ర సేతు పేరుతో ఐఎన్ఎస్ జలాశ్వ యుద్ధ నౌకను ఈ దేశానికి పంపించి భారతీయులను కూడా స్వదేశానికి తీసుకురావడం జరిగింది సార్. ఇక్కడ వచ్చేసి ఇలా మనకి పోటీ పరీక్షల్లో అడిగే అవకాశం ఉంటుంది సార్. దీంతో పాటు సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు సార్ నవంబర్ 11 నాడు వచ్చేసి ఇక్కడ సార్ ప్రధానంగా నవంబర్ 11 నాడు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ డిఆర్డిఓ భవన్లో యాంటీ శాటిలైట్ మోడల్ క్షిపణిని ఆవిష్కరించారు సార్. ఆవిష్కరించారు ఇక్కడ ఏషాట్ శాటిలైట్ ఇది సార్. యాక్చువల్గా సార్ ఆపరేషన్ మిషన్ శక్తి పేరుతో 2019 మార్చి 27 నాడు ఇండియా యాంటీ శాటిలైట్ వెపన్ను విజయవంతంగా పరీక్షించిన దేశాల జాబితాలో 4వ దేశం సార్ వచ్చేసి భారత్. మన ముఖ్యంగా సార్ వచ్చేసి అంతరిక్షంలో మన ఉపగ్రహాలు ఉన్నప్పుడు శత్రువు మన ఉపగ్రహాలపై దాడి చేయకుండా ఎప్పటికప్పటికి గమనిస్తూ శత్రువు యొక్క రాకెట్లను కూల్చివేసే విధంగా మనకు యాంటీ శాటిలైట్ వెపన్స్ కూడా మనం విజయవంతంగా పరీక్షించాం. ఇంకా భవిష్యత్తులో ఇలాంటి యాంటీ శాటిలైట్ క్షిపణులను మరిన్ని తయారు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఢిల్లీలో డిఆర్డిఓ భవనంలో యాంటీ శాటిలైట్ మోడల్ మిసైల్ను రాజ్నాథ్ సింగ్ ఆవిష్కరించిన సంఘటన సార్. ఒక డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఈ సంస్థ హెడ్ ఆఫీస్ ఢిల్లీ, ఈ సంస్థ చైర్మన్ జి సతీష్ రెడ్డి డిఆర్డిఓ ఒక తెలుగు సైంటిస్ట్ సార్. భారతదేశం చరిత్రలోనే ఒక తెలుగు సైంటిస్టు
ఒక డిఆర్డిఓ సంస్థకి చైర్మన్గా నియమితులు కావడం ఇదే సంఘటన. ఇదే సార్, ఇదే ఫస్ట్ టైం సార్. రక్షణ శాఖ కార్యదర్శిగా, రక్షణ శాఖ అడ్వైజర్గా, ఇలా డిఆర్డిఓ సంస్థ చైర్మన్గా పనిచేస్తున్న వ్యక్తి మన జి సతీష్ రెడ్డి, నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి సార్. వచ్చేది ఇక్కడ ఈ బిడ్డు ఆపరేషన్ మిషన్ శక్తి గురించి 2020 సెప్టెంబర్ 20 నాడు ఏపీ సచివాలయం ఎగ్జామ్లో ఈ బిట్ అడిగాడు సార్, పోటీ పరీక్షల్లో. మరి ముఖ్యంగా సార్ దీంతో పాటు ప్రధానంగా వచ్చేసారు ఇక్కడ ఒక 2020 సంవత్సరం నవంబర్ 11 నాడు సార్ గాల్వన్ లోయ ప్యాంగ్యాంగ్, గాల్వన్ లోయ ఒకటి, ప్యాంగాంగ్ ఒకటి, ప్యాంగ్యాంగ్ ఒకటి. దీనితో పాటు సార్ ఇక్కడ ఉత్తర లడక్ ప్రాంతాలలో ఉన్న సైనికులను ఇరు దేశాలు 3 విడతల్లో పూర్తిగా తగ్గించుకోవాలని ఒప్పందాన్ని అంగీకరించారు సార్. ఇక్కడ ప్రధానంగా వచ్చేసి ఇప్పటికి సార్ ఒక 2020 సంవత్సరము జూను 15 నాడు గాల్వన్ లోయ ఘటన జరిగిన తర్వాత ఇరు దేశాల మధ్య సార్ ఇక్కడ దేశాల మధ్య ఒక ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా, ఒక ఉద్రిక్తత పరిస్థితులు జరిగిన దృష్ట్యా ఇప్పటి వరకు 8 విడతలు చర్చలు జరిగాయి. ఉన్నత స్థాయి కమాండర్ల చర్చలు జరిగాయి. ఇరు దేశాలు కూడా తమ తమ సైన్యాల్ని క్రమక్రమంగా తగ్గించుకుందాం, 2021 ఫిబ్రవరి నాటికి ఆయా ప్రాంతాల్లో ఏ దేశాల సైన్యాలు కూడా ఉండొద్దని చెప్పి ఇలా చర్చలో ఒక కొలికి రావడం జరిగింది సార్. ఒక దశలో యుద్ధం జరుగుద్దేమో అని చెప్పి ఇరు దేశాలు పోటాపోటీ పడి ఎయిర్ ఫోర్సు, నేవీ వచ్చేసి ఇక్కడ ఆర్మీ అనేక రకాలుగా ఇలా రకరకాల వెపన్స్ అక్కడ సరిహద్దులో మోహరిచ్చిన సంఘటన సార్. వచ్చేసి రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. ఎన్నో విడతల కమాండర్ స్థాయి చర్చల్లో ఇరు దేశాలు సైనిక ఉద్రిక్తతలను తగ్గించుకోవడానికి ఒప్పందాన్ని అంగీకరించారు లేదా? 2020 జూన్ 15 నాడు గాల్వాన్లో ఘటన జరిగింది. ఈ ఘటనలో మరణించిన 20 మంది భారత జవాన్లు ఏ బెటాలియన్ చెందినవారు? బీహార్ రెజిమెంట్ బెటాలియన్కి చెందినవారు సార్. రెజిమెంట్ బెటాలియన్కు చెందినవారు సార్. ఇక్కడ ఇలా రేపు పోటీ పరీక్షలు మనకి అడగబోతున్న అంశాలు ఉంటాయి సార్. అదేవిధంగా సార్ వచ్చేసి మన పక్కన ఉన్న కంట్రీ సార్ బంగ్లాదేశ్ కావలసిన ఒక 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు సార్ ఇక్కడ సైనిక శిక్షణ కలిగిన డాగ్ స్క్వాడ్స్ను
సైనిక గుర్రాలను బహుమతిగా భారత్ ప్రకటించిన సార్ బంగ్లాదేశ్కు. ఒకనాటి నుండి నేటి వరకు బంగ్లాదేశ్కు మనం అనేక రకాల సపోర్ట్ అందిస్తున్నాం. ఒక 1971లో భారత్ 1971లో బంగ్లా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడడానికి ప్రత్యేక ఉద్యమం జరుగుతున్నప్పుడు షేక్ ముజిబుర్ రెహమాన్ నాయకత్వంలో ప్రత్యేక పోరాటం జరుగుతున్నప్పుడు మనం బంగ్లాకి సపోర్ట్ చేసాం సార్. మాకు వ్యతిరేకంగా మీరు బంగ్లాకి ఎలా సపోర్ట్ చేస్తారని పాకిస్తాన్ మనపై యుద్ధానికి రావడం జరిగింది సార్. ఆ యుద్ధంలో పాకిస్తాన్ ఓడిపోయింది. ఆ యుద్ధంలో మనం విజయం సాధించాం. మన నావిక దళాలు పాకిస్తాన్ చెందిన గాజీ అనే యుద్ధ నౌకను పూర్తిగా ముంచేయడం జరిగింది సార్. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ ఒక బంగ్లా ప్రజాస్వామ్య దేశంగా ఏర్పడడానికి ప్రధానమైన కారణం భారతదేశం. రేపు 2021కి నెక్స్ట్ ఇయర్ బంగ్లా ప్రజాస్వామ్య దేశం ఏర్పడి 70 ఏండ్లు 50 ఏండ్లు 50 years సార్ 50 ఏండ్లు కంప్లీట్ కాబోతున్న తరుణంలో 50 సంవత్సరాల వేడుకలకు మన మోడీని ముందే ముఖ్య అతిథిగా రమ్మని పిలవడం జరిగింది సార్. మన భారత సరిహద్దుల్లో త్రిపుర మిజోరం సరిహద్దుల్లో బంగ్లా ప్రజాస్వామ్య పోరాటంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు సంబంధించి ఒక ప్రత్యేక స్మారక స్తూపాన్ని కూడా పోలీస్ అమరుల స్తూపాన్ని కూడా బంగ్లా నిర్మిస్తున్న సంఘటన సార్. 2011కు బంగ్లా ప్రజాస్వామ్య దేశం ఏర్పడి 40 ఏండ్లు పూర్తయిన సందర్భంగా ఈ దేశంలో ఒక జాతీయ రహదారికి మన ఇందిరాగాంధీ పేరు పెట్టారు సార్. ఒక చిత్తూరు జిల్లాలో మదనాపల్లిలో ఒక జాతీయ గీతానికి స్వరాలు సమకూర్చిన వ్యక్తి రవీంద్రనాథ్ ఠాగూర్ సార్. బంగ్లాదేశ్ యొక్క జాతీయ గీతాన్ని రాసిందేనే, భారతదేశం యొక్క జాతీయ గీతాన్ని రాసింది కూడా ఈయనే సార్ ఠాగూర్. బంగ్లాకు మనం అనేక రకాలుగా ఇలా అండగా నిలబడుతున్న సంఘటన సార్ భారతదేశం. ఒక బంగ్లాదేశ్ ప్రజలు గంగా నదిని పద్మ నది అని కూడా పిలుస్తున్నారు సార్ వచ్చేసి. అదేవిధంగా సార్ బంగ్లా చెందిన కాంట్రవర్షియల్ రైటర్ తస్లిమా నస్రీన్ ఈ దేశం సార్ 4 సార్లు ఈ దేశ ప్రధాని షేక్ హసీనా సార్ వచ్చేసి ఒక ఇండియా బంగ్లా 2020లో ఉమ్మడిగా నిర్వహించిన విన్యాసాల పేరు బొంగో సాగర్ సార్. బొంగో సాగర్ పేరుతో ఇక్కడ విన్యాసాలు నిర్వహించాం సార్. అలా మనకు గుర్తు రావాలి సార్. నీరును కాపాడుకోవాలి, నీటిని సంరక్షించుకోవాలి. ఇలా మిలియన్ల కొద్ది నీరు అంటే క్యూబెక్స్ వాటర్ మొత్తం కూడా సముద్రాల పాలవుతుంది. ఈరోజు ఇండియాకు 1100 మిలియన్స్ క్యూబెక్ వాటర్ మనం వాడుతున్నాం. రేపు 2050 నాటికి 1440 మిలియన్ల క్యూబెక్ వాటర్ కావాలి. రోజు రోజు కూడా భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. నీరుని కాపాడుకోవాలి, నీటిని సంరక్షించుకోవాలి, నీటిని సద్వినియోగం చేసుకోవాలి. అందుకే ఇంకా రేపు 2070 లేదా 2050 వరకు భారతదేశం లీటర్ మంచినీళ్ళు 100 రూపాయలు పెట్టి కొనుక్కోవాల్సిన పరిస్థితి రాబోద్ది. ఒక మార్చి 22వ తేదీ అంతర్జాతీయ మంచినీటి రోజు. ఒక నవంబర్ 19th జాతీయ మంచినీటి సంరక్షణ రోజు. ప్రపంచంలో స్వచ్ఛమైన నీటిలో, ప్రపంచంలో క్వాలిటీ నీటిని అందిస్తున్న దేశాల జాబితాలో ఫిన్లాండ్ మొదటి స్థానం ఉంటే
ఇండియా 120వ స్థానం సార్. 2020 సంవత్సరము నవంబర్ 11 నాడు హైదరాబాదు కేంద్రంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వెంకయ్య నాయుడు, రెండవ నీటి సంరక్షణ, రెండవ జల సంరక్షణ అవార్డులను ప్రదానం సార్. నీటి సంరక్షణలో తొలి రాష్ట్రం 2020కి తొలి రాష్ట్రం సార్ ఇక్కడ తమిళనాడు. ఈ రాష్ట్రానికి 2 అవార్డులు వచ్చినాయి సార్. రెండోసారి మహారాష్ట్రం సార్, రెండవ రాష్ట్రం. మూడోసారి రాజస్థాన్ స్టేట్ సార్. నీటి సంరక్షణలో అవార్డులు వచ్చినాయి. ఒక నీటి సంరక్షణలో ప్రత్యేక జ్యూరీ అవార్డు, ప్రత్యేక అవార్డు వచ్చేసి కూడా మిజోరం రాష్ట్రం సార్. మిజోరం రాష్ట్రంకి అవార్డు వచ్చింది సార్. ప్రజెంట్లీ సార్ 1100 మిలియన్స్ క్యూబెక్ వాటర్ వినియోగిస్తున్నాం సార్. రేపు 2050 నాటికి 1440 మిలియన్స్ క్యూబెక్ వాటర్ అవసరం సార్. ఇక్కడ మనకు అంతర్జాతీయ మంచినీటి రోజు మార్చి 22, జాతీయ మంచినీటి రోజు నవంబర్ 19 సార్. వచ్చేసి నవంబర్ 19. మరి ప్రధానంగా సార్ ఇక్కడ సార్ యాక్చువల్లీ నిన్నటి బిట్ సార్ ఇంపార్టెంట్ చెప్పుకోవాలి సార్. ఆల్రెడీ నిన్న మీకు నేను చెప్పిన సార్, మ్యాచ్ కంప్లీట్ కాకముందు నేను మీకు చెప్పిన ఈసారి ఐపీఎల్ విజేత ముంబై ఇండియన్స్ అని చెప్పి. ఒక 2020 సంవత్సరము నవంబర్ ఇక్కడ 10 నాడు సార్ ఇక్కడ 13వ ఐపీఎల్ టైటిల్ విజేత సార్ ముంబై ఇండియన్స్. 5వసారి విజేత సార్. ఓటమి ఢిల్లీ జట్టు సార్, ఢిల్లీ టీం. ఈ టైటిల్ విజేతకు సార్ 20 కోట్లు సార్. విజేతకు వచ్చేసి ఓడిపోయిన జట్టుకు సార్ 12,50,00,000 సార్ ఇక్కడ. అదేవిధంగా సార్ ప్లే ఆఫ్ అంటే సెమీఫైనల్ చేరుకున్న జట్లకు సార్ 6 కోట్ల చేంజ్ ఇస్తుంటారు సార్. అదేవిధంగా సార్ ఈ ఐపీఎల్లో ఆరెంజ్ క్యాప్ సార్ కేఎల్ రాహుల్ 670 పరుగులు సార్ ఇక్కడ. కేఎల్ రాహుల్. పర్పుల్ క్యాప్
పర్పుల్ క్యాప్ సార్ రబడ సార్ 30 వికెట్లు 17 మ్యాచెస్లో ఇక్కడ ఇన్నింగ్స్లో 30 వికెట్లు ఇక్కడ తీసుకోవడం జరిగింది సార్. 5 సార్లు ముంబై ఇండియన్స్, 3 సార్లు చెన్నై, 2 సార్లు కలకత్తా, 1 సారి దక్కన్ చార్జర్స్, 1 సారి హైదరాబాదు హైదరాబాద్ సన్ రైజర్స్ వచ్చేసి ఇక్కడ సార్, 1 సారి రాజస్థాన్ రాయల్స్ 8, మొత్తం 13 సారి ఇక్కడ వచ్చేసి. ఇలా మనకు గుర్తు రావాలి సార్. ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ టైటిల్, ఒక ఐపీఎల్కి రూపాన్నిచ్చిన వ్యక్తి సార్ లలిత్ మోడీ సార్ ఇక్కడ వచ్చేసి తను. అదేవిధంగా సార్, అరే మీకు ఆన్సర్ చెప్తలేను కదా, మీకు కంపల్సరీ చెప్తా సార్. ఒక రోజు అన్నీ నేను గుర్తున్నాయి సార్, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఒక ఇంపార్టెంట్ సార్. మిమ్మల్ని క్వశ్చన్, ఏ 2 దేశాలు వాటర్ సెంటర్ను నవంబర్ 11న ప్రారంభించినవి? ఈరోజు నేను మీకు నైట్ చెప్తా సార్, నైట్ మీకు మొబైల్లో చెప్తా ఆన్సర్స్ అన్నీ. ప్రారంభించినవి రెండోసారి ఇక్కడ వచ్చేసి తవాస్మిని నవల ఎవరికి సంబంధించింది? తవాస్మిని నవల నవంబర్ 11ను ఏ రాష్ట్రం మైనార్టీల రోజుగా గుర్తించింది? ఇది గుర్తుపెట్టుకోండి సార్. 2020 సంవత్సరము నవంబర్ 11th నాడు సార్ చైనా లాంగ్ మార్చ్ రాకెట్ ద్వారా వరల్డ్లోనే తొలిసారిగా 6G ఉపగ్రహాన్ని సార్, ఇక్కడ ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపించింది సార్. దీంతో పాటు 12 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించారు సార్ వచ్చేసి. మరి ముఖ్యంగా సార్, ప్రముఖ గుజరాతీ కాలమిస్టు గొంజోలేజ్ కూడా మరణించారు సార్ టుడే వచ్చేసి. గొంజోలేజ్ మరణించారు సార్. ఓకే, ఆ ప్లాటో డైలీ కరెంట్ అఫైర్స్ను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. మీరు ఇంకా ఉత్సాహం చూపించండి, మీ ఫ్రెండ్స్ అందరూ తెలియపరచండి. ఇంకా ఎవరైతే మర్చిపోయి ఉంటారో మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. రేపు నెక్స్ట్ మంత్ రాబోతున్న ఎన్టీపీసీ ఎగ్జామ్, ఈ పోటీ పరీక్షలో చాలా కీలకమైంది. రేపు డిసెంబర్లో రాబోతున్న ఏపీఎస్ఐ, తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్. ఈ నోటిఫికేషన్ చాలా యూజ్ఫుల్ అయితే చాలా. టోటల్ 80 సార్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.
దీనికి మూలం నన్నయ భారతంలో ఉన్న తపతీ సంవరణులు యొక్క ప్రేమ గాథ. తెలుగు సాహిత్యంలో ఎన్నో ప్రక్రియలు ఉన్నాయి. ఈ నౌన్ క్లాజు అంటే ఏంటి? ఏ క్లాజ్ విచ్ డస్ ద ఫంక్షన్ ఆఫ్ ఎ నౌన్ ఇన్ ఆర్డర్ టు కమ్యూనికేట్ అవర్ ఇంటర్నల్ ఫీలింగ్స్ టు అదర్స్. ఖండన రేఖల్లో ఒక టైప్ ఆఫ్ లైన్స్ ఆర్ సెట్ టు బి పర్ఫెక్ట్ లైన్స్. దేశంలో స్వేచ్ఛ వ్యాపారంలో ఒక మొదటి స్థానంలో ఉంచాలి. దేశానికి మౌలిక శాసనము రాజ్యాంగం. ఆధునిక ప్రభుత్వాల ముఖ్య లక్షణము రాజ్యాంగబద్ధమైనటువంటి పాలన. ఎక్కువ మందికి నిర్వహించేటటువంటి ఎవల్యూషన్ అంటే ఏంటి? ఖండతీరపు అంచనప్పుడు మహాసముద్రాలు ఇది 7.6% ఆక్రమించింది. వర్క్ అండ్ ఎనర్జీ అండి, పని మరియు శక్తి. మరి మొత్తం దూరం అనేది 800 మీటర్లు, అందులో ఒక రైలు 500 మీటర్లు. సగటున ప్రతిరోజు తన అవసరాలకు 50 లీటర్ల నీరు అవసరం. ఒక్కొక్క విషయాన్ని చర్చించుకుంటూ ఎటువంటి మార్పులు వచ్చాయనేవి కూడా చూద్దామండి. నాడుల చేత అవి ముందు మెదడు లేదా మస్తిష్కానికి టు డెవలప్మెంట్ ద చైల్డ్ అంటే శిశువును అభివృద్ధి చేయుట. ఒక అంశము నేర్చుకున్న తరువాత మాత్రమే మరొక అంశాన్ని నేర్పాలి. అలా చేస్తేనే బోధన అభ్యసనం విజయవంతం అవుతుంది అని భావించాడు